ఒక టీం అందరం కలిసి, ఇది నా ఒక్కడి కృషి కాదు, హానెస్ట్గా చెప్తున్నాను, ఒక సైన్యంతో. ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది, ఎవడో అంటాడు ఆయన వెనకాల ఒక ముఠా ఉంది అనేదో, అంటే ముఠా కాదు సైన్యం అంటారు. సో అలాంటి ఒక సైన్యం స్టార్ట్ చేస్తే డిఓపి విజయ్ కార్తిక్ కన్నన్ గారు. నేను జైలర్కి ముందే ఒకసారి ఎప్పుడో మాట్లాడాము, నేను వంశీ గారు. అంటే ఏమైపోయిందంటే వంశీ గారు తను కూడా అంతే, చాలా చాలా అంటే బాలకృష్ణ గారికి బెస్ట్ ఇవ్వాలి బాబీ అనేది మనోడు ఎప్పుడు కలిసిన. సో విజయ్ కార్తిక్ కన్నన్ గారి గురించి అడగంగానే వెంటనే టచ్లోకి వెళ్ళి ఆయన పిలిపించి కథ చెప్పడం జరిగింది. సో విజయ్ గారిని ప్రాజెక్ట్లో తీసుకురావడానికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది వంశీ గారితో పాటు ఈక్వల్గా తేజు గారికి. సో నేను తేజు గారికి చెప్పి ఫిల్మోగ్రఫీ అంతా పంపించి, నేను వంశీ గారు ఇలా అనుకుంటున్నాం, ఒక కలర్ ప్యాలెట్ మారుద్దాం, నాన్నగారిని అందంగా చూపించాలి. నా స్వార్థం ఏంటంటే బాలకృష్ణ గారిని ది బెస్ట్ లుక్ ఇచ్చాడు బాబీ అనిపించాలి తేజు గారు అంటే. వెంటనే నాన్నగారితో మాట్లాడి విజయ్ గారు ఫిల్మోగ్రఫీ చూపించగానే ఇమీడియట్గానే యాక్సెప్ట్ చేశారు. సో జనరల్గా ఒక సినిమా అయిపోతుంటే మనం చాలా పనులు అయిపోయినట్టు ఉంటుంది, కానీ ఈ సినిమాకి చాలా ఎమోషన్గా ఉంది. ఒక బెస్ట్ డిఓపితో పనిచేశాను, ఒక బ్రదర్ అనాలా, తమ్ముడు అనాలా, అన్న అనాలా. అంటే ఒకసారి ఎప్పుడో నాకు ఎక్కడో ఒక సేయింగ్ విన్నా, ఒక సినిమా డెలివరీ చేయాలంటే 24 క్రాఫ్ట్స్ ఒక డైరెక్టర్కు ఉన్న విజన్ని వాళ్ళు కూడా అలానే చెడగొట్టకుండా ఇమాజిన్ చేయాలి. బెటర్ చేయకపోతే పర్వాలేదు కానీ చెడగొట్టకూడదు. సో విజయ్ గారితో మొదలెట్టి నేను కథ అనుకున్నది ప్రతిరోజు, అంటే షూటింగ్కి జనరల్గా వచ్చే డిఓపిస్ని చూస్తాం, కానీ రైటింగ్ కూడా వచ్చేవాడు విజయ్ గారు. నాతో పాటు కూర్చుండేవాళ్ళు, నాతో పాటు వాదించేవాళ్ళు, ఎన్నో మాట్లాడుకునేవాళ్ళం. చాలా గుడ్ సోల్. సో ఇప్పటిదాకా నా కెరీర్ లేని బెస్ట్ ఎందుకు వచ్చిందంటే, నా కథని ఫస్ట్ టైం ఆయన ఐస్తో చూశాడు. బాబీ గారు ఏంట్రా గొడవ పడుతున్నాడు, ఇదా వీడికి కావాల్సిందే అని. ఫస్ట్ డే ఐ స్టిల్ రిమెంబర్ బాలయ్య బాబు గారి మీద ఒక షాట్ పెట్టాం మనం వెంకట్ మాస్టర్ నేతృత్వంలో. ఆ రోజు అనుకున్నా ఐ టుక్ ఏ బిగ్గెస్ట్ నైస్ డెసిషన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఐ లవ్ యూ సో మచ్. ఈ డాకు మహారాజ్ అనేది నీ కెరీర్స్ బెస్ట్, నా కెరీర్స్ బెస్ట్. అండ్ వెంకటన్న, బాలకృష్ణ గారితో ఆల్రెడీ 2-3 సినిమాలు చేసావు. సో చెప్పాను కదా ఈ బెస్ట్ ఇవ్వాలి అని, వాళ్ళని కూడా రైటింగ్ టేబుల్ మీదకి పిలిచేవాడిని. సో తను కూడా మాతో పాటే కూర్చొని మిగతా సినిమాలు చాలా సినిమాలు క్యాన్సిల్ చేశాడు బాబు మన సినిమా కోసం. తను డేట్స్ ఎగ్గొట్టి బాలకృష్ణ గారికి బెస్ట్ ఇవ్వాలని ఎన్నో సిట్టింగ్స్కి వచ్చి నీ బెస్ట్ ఇచ్చావన్నా. సో ఇంటర్వెల్, ఇంట్రడక్షన్, సెకండ్ హాఫ్లో శాండ్ స్టామ్, ఊచకోత థియేటర్లో అరాచకం, ఇవన్నీ చిన్న పదాలు చూసి ఫీల్ అయ్యి ఇప్పటికీ ఒక 200 సార్లు చూసి ఉంటాం. మా అందరికి అదే వైబ్రేషన్ వస్తుంటే డెఫినెట్లీ తెలుగు ప్రేక్షకుల గురించి నాకు తెలుసు. నిజాయితీగా వర్క్ చేస్తే వాళ్ళు ఇచ్చే ఆదరణ, రెస్పెక్ట్.